స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ రాష్ట్ర మంత్రిమండలి కీలక నిర్ణయం. రిజర్వేషన్ల అమలు కోసం ప్రత్యేక ఆర్డినెన్స్ పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించాలని మంత్రిమండలి తీర్మానం. రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్న ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతి పోరాటంతోనే సాధ్యమైందని వెల్లడి. రాష్ట్రంలో కొత్తగా 22,000 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్లు, మార్చిలోగా 1,00,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న మంత్రులు. ఎన్కేపల్లి, వేములవాడ, యాదగిరిగుట్టలో అత్యాధునిక గోశాలల నిర్మాణంపై సమగ్ర విధానం రూపొందించాలని కేబినెట్ తీర్మానం. రాష్ట్రంలో మరో 2 ప్రైవేటు వర్సిటీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. అమిటీ, సెయింట్ మేరీ ఇంజనీరింగ్ కాలేజీలకు వర్సిటీ హోదా. హైదరాబాద్లో 150 ఇందిరమ్మ క్యాంటీన్లు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందించేందుకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు. హరే కృష్ణ ఫౌండేషన్కు బాధ్యతలు. త్వరలోనే అందుబాటులోకి రానున్న కేంద్రాలు. కల్తీకల్లు ఘటన నేపథ్యంలో హైదరాబాద్లో ఎక్సైజ్ దాడులు. పలు డిపోల్లోని కల్లులో హానికారక ఆల్ఫాజోలం వినియోగం. దుకాణాలు సీజ్, 4 అరెస్ట్. చేనేత రుణాల వెరిఫికేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. లబ్ధిదారుల ఖాతాల్లో రుణమాఫీ నిధులను వెంటనే జమ చేయాలని అధికారులకు ఆదేశం. దేశంలో లౌకికవాద శక్తులు బలపడాల్సిన అవసరం ఉందన్న మహేష్ కుమార్ గౌడ్. రాష్ట్రంలో కమ్యూనిస్టులతో కలిసి బలపడాలనుకుంటున్నామని వెల్లడి. గత ప్రభుత్వం కాంగ్రెస్ కార్యకర్తలపై పెట్టిన కేసులను ఎత్తివేయాలన్న హనుమంతరావు. ట్రాఫిక్ చలాన్ల పేరుతో యువతను ఇబ్బంది పెట్టొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి సూచన. విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రాలకు అండగా ఉంటామన్న అమిత్ షా. వరద ప్రభావిత రాష్ట్రాలకు 1000 కోట్లు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రాల ఐక్యత, భద్రతా దళాల నిబద్ధతతో నక్సలిజంపై విజయం సాధించామన్న అమిత్ షా. నూతన క్రిమినల్ చట్టాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని రాష్ట్రాలకు పిలుపు. ప్రధాని పర్యటనపై పంజాబ్ సీఎం వ్యాఖ్యలను ఖండించిన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఒక రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాకూడని మాటలు వచ్చాయన్న రణధీర్ జైష్వాల్. తెలంగాణ ప్రభుత్వ స్కూళ్లలో గణనీయంగా పెరిగిన అడ్మిషన్లు. ఈ విద్యా సంవత్సరంలో 3,68,000 మంది చేరినట్లు అధికారులు వెల్లడి. వింబుల్డన్లో మరో సంచలనం నమోదు. అనిసిమోవా చేతిలో వరల్డ్ నెంబర్ 1 సబలెంకా ఓటమి. వింబుల్డన్లో ఇవాళ ఆసక్తికర పోరు. స్టార్ ప్లేయర్ జకోవిచ్తో తలపడనున్న వరల్డ్ నెంబర్ 1 సిన్నర్. ఇంగ్లాండ్ బజ్బాల్ దూకుడుకు అడ్డుకట్ట వేసిన టీమిండియా. తొలి రోజు 4 వికెట్లు కోల్పోయి 251 పరుగులు మాత్రమే చేసిన స్టోక్స్ సేన. భారత బౌలర్లను ఎదుర్కొనేందుకు తంటాలు పడుతున్న ఇంగ్లాండ్. తొలి రోజు 2వ అత్యల్ప స్కోర్ నమోదు చేసిన ఇంగ్లీష్ బ్యాట్స్మెన్. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకు భారీ వర్ష సూచన. ఎల్లో అలర్ట్ జారీ చేసిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం.